చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మా ఇంట్లోనే సెటిల్ అయ్యి వైలిన్ వాయించే లెవెల్కి డెవలప్ అయ్యావా? ఒరే కృష్ణ, కృష్ణ. హాయ్ అన్నయ్య. ఏయ్, ఈ ట్యూను నీకెలా? పక్కింటమ్మాయి నేర్పించింది. కృష్ణ, అమ్మాయి ఎక్కడుందో కరెక్ట్ గా వెతుక్కుంటూ వచ్చావే. అమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. అదేం ప్రశ్నరా? మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది కనుక. మన కుటుంబ సెలక్షనా? తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా. ఏ, నా కోడలు కలర్ కూడా సూపరే. అది సరేగాని ఈ ఫోటో తీరిగ్గా చూసుకో. ఫోటోనా? మీ నాన్న సెలక్షన్ మా అందరికి బాగా నచ్చింది. 5 గంటలకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కిందకొచ్చి రెడీ అవు త్వరగా. ఏయ్ గాయత్రి, టైం అయింది, ఇంకా బయలుదేరంటే. అమ్మాయి ఇంట్లో నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ పసుపు పళ్ళెం పట్టుకోవడానికి ఎవరు లేరండి. ఎవరిని పిలిస్తే 13 సరిపోయేది మంది కదా. వెళ్ళకూడదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్దామా? ఈ అమ్మాయినా? అవునన్నయ్య, అవసరానికి తప్పలేదు. సరే. రామ్మా, రా. ఆ పళ్ళెం పట్టుకో, పట్టుకో. మీరు బయలుదేరండి, మనం ఆ కారులో వెళ్దాం. రే కృష్ణ, రారా. అమూల్ బేబీలో ఉన్నాడు. షో చూడండి, మీరు రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు. మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నా. వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి. కృష్ణ, అమ్మాయిని చూడరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నాన్న, ఏంట్రా? అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఇది? పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు, ఆ అమ్మాయికి నా గురించి ఏమీ తెలీదు. అందుకనే ముందుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిది కదా. అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదుగా. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదేగా. ఓకే, గో హెడ్. అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటేనే ఏదో 10 ప్రశ్నలు అడుగుతారని మా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ రాసిచ్చారు. నేను ఎగ్జామ్స్ లో కూడా 10 ప్రశ్నలకి 4కే రాస్తాను. మీరు అడిగే ప్రశ్నలకి 2 కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే పాస్ మార్క్ వేసి హెల్ప్ చేస్తారు కదా. లేదు, మీరే హెల్ప్ చేయాలి. అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని, అబద్ధమనే అపోహలోనే ఉన్నారు. ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి ఆయనే మమ్మల్ని ఆశీర్వదించేలా చేయడానికి మేము పోరాడుతున్నాం. నాన్నా, ఈయన నాకు నచ్చలేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునా, ఈయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి మనసులు కలవలేదు, అందుకే ఇష్టం లేదు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడేవరా?
ఈయన నాతో కరెక్ట్ గానే మాట్లాడారు. ఈయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. అవి కలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఈ క్షణం మాత్రమే బాధపడతాం. మీ అందరి కోసం నేను ఒప్పుకుంటే జీవితాంతం అందరం బాధపడతాం. మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయం. కానీ మా అమ్మాయి కంటే మంచి అమ్మాయి మీ అబ్బాయికి ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి మనసు కష్టపడకూడదు అనుకున్నాం, కానీ మిమ్మల్ని కష్టపెట్టాం. చాచా, నీ పవిత్ర ప్రేమకు నే హెల్ప్ చేశానని నాకు సంతోషంగా ఉంది. నీ పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఏమండి, మన అమ్మాయి లావణ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాలేదా? అన్ని చోట్ల వెతికారా? ట్యూషన్లో ఏమైనా లేట్ అయి ఉంటుందేమో. అక్కడ కూడా లేదండి. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. అన్ని చోట్ల వెతికి చూసా మావయ్య, ఎక్కడ అడిగినా రాలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వైదేహి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. వైదేహి, ఇలా రామా. నేను చూసి వస్తాను. వీడు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ బుద్ధిగా ఉండండి, బుద్ధిగా ఉండండి అని నీతులు చెప్పేవాడు. ఈ రోజు వాడి కూతురే ఎవరినో లేవ తీసుకుని ఊరొదిలి పారిపోతోంది. ఈ రోజుతో వాడి కుటుంబం మర్యాద క్లోజ్. అమ్మా, నాకున్న ఈ సంతోషంలో 4 చుక్కలు లాగించేస్తాను. నన్ను వదిలి. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియడం లేదే. ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నా వల్ల కాదు. బస్సులోనే వెళ్ళొచ్చుగా. కాదు లావణ్య, మనం బస్సులో వెళ్తే మనల్ని ఎవరైనా చూడొచ్చు. వాళ్ళు మన గురించి తెలుసుకుని మీ నాన్నతో చెప్పేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరు ఒకటిగా బతకలేం. ఇంకొక కిలోమీటరే అక్కడ మా ఫ్రెండ్స్ జీప్ తో వెయిట్ చేస్తుంటారు. మై స్వీట్ హార్ట్ కదా, రా లావణ్య ప్లీజ్. హే లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరెతను? లవ్వా, తప్పమ్మా. ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు? మీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాపం పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే వయసుకు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటొస్తుంది. ఎందుకంటే నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్. నువ్వు ఇన్ఫాక్చుయేషన్ అనుకో, లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే, పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడు కూతునే చెరగొట్టబోతున్నాను, పెళ్లి కాకుండా కడుపు చేసి. అర్థం కాలేదా? పుస్తకాలు మూసే పాపతో సంఖ్యలో బిడ్డను మోయిస్తాను. మా లాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడు ఈ రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. నీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికొక రుద్రమూర్తి కావాలరా. రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి, తండ్రి, తోడ పుట్టిన అన్న, చెల్లెలు ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే. ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే. అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నావుగా? రామ, వెళ్దా. 16 ఏళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సిందే. ఆగండి, వదిలేయండి. దీన్ని పెద్దది చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది.
మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. నన్ను క్షమించండి అంకుల్. నా రాజీనామా లెటర్. నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత. ఎలా ఉన్నారు? ఓ, చదివేదేంటి హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ ఆంటీ ఆంటీ, అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ, ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? ఉండండి. పెట్టుకోలేదా? బొట్టు పెట్టుకోండి. తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను సుంఠని, వచ్చిన పనేంటో మర్చిపోయాను. వీణాన్ని కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసే వాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. ఆపోయ్, పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు. నిన్ను నువ్వు చంపుకో, నిన్ను ఎవ్వరూ అడగరు. కానీ సంగీతాన్ని చంపొద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తలరాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ను నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఎంత పని చేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటాచలానికి మంచి విమర్శకుడని పేరుండేది. నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టావు కదరా. పాపండి, విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేశావు కదయ్యా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు? చేతికొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపివి నువ్వు. బాగుపడవు. లేదమ్మా, నేను మాట్లాడుకో. ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు. వెళ్ళు, వెళ్ళు బయటికి వెళ్ళు. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రవద అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం, ప్రశాంతత అన్నీ పోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయం ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు. కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకటిగా భావించి మీ బాధ నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును, ఇప్పుడు ఆవిడెక్కడ ఉన్నారు? నా మనవడు కృష్ణకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఉయ్యాల కట్టడానికి ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేదో సంబంధం చూసావు, కానీ ఆ అమ్మాయికి అదృష్టం లేదు. మేము వేరే అమ్మాయిని చూసాం. అవును, మేము వేరే అమ్మాయిని చూసాం. అత్తయ్య, వేరే అమ్మాయి అన్నారు. ఎవరు అమ్మాయి? అదిగో ఆ అమ్మాయే. అలాగా, మేం కూడా ఆ అమ్మాయి అనుకున్నాం. సారీ. ఏంటమ్మా, ఏదన్నా మొక్కుకున్నావా? అవును, విడిపోయిన మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలని ప్రదక్షిణలు చేస్తున్నాను. మేము మా అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నావమ్మా. అయ్యో,
బాల్య వివాహానికి చట్టం ఒప్పుకోదండి. వీడు చాలా చిన్న పిల్లాడిగా. అయ్యో వాడికి కాదమ్మా, మా అబ్బాయికి. ఓ, మీకు ఆ అబ్బాయి ఉన్నాడు కదా? అవును. నేను సరిగా గమనించలేదు. ఆ, ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా యాపిల్ పండులా ఉంటాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పిందే, ఆ అబ్బాయా? నన్నేం చేయమంటారు? అది వాడికి నిన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణ, అదేనమ్మా వాడి పేరు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను. ఏంటండి మీరు చిన్న పిల్లను నాతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా మీ నాన్నతో మాట్లాడటం. ఆయన అసలే తలతెక్క మనిషి. ఏమ్మా వీళ్ళతో మాట్లాడి నీకు? డాడీ, పెళ్లి విషయాలు నీతో ఏదో మాట్లాడాలట. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు? ఇంతకు ముందు చెడగొట్టింది కూడా వీళ్ళే కదా. నీ పెళ్లి కాదు, నా పెళ్లి గురించి డాడీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళకేమిటి అవసరం? ఏంటండి ఇది? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటారు. నేనన్నీ మర్చిపోయాను మీ అమ్మాయి కోసం. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలి. స్టూపిడ్ ఫెలోస్, నా కూతురు పెళ్లి గురించి ఎన్నెన్ని కలలు కంటున్నానో మీకేం తెలుసు? మీ వెధవ కుటుంబంతో సంబంధమా? అబ్బా, నా కూతురు అందం ఏమిటి, తెలివేమిటి, చీకేసిన మామిడి టెంకలా దరిద్రంగా ఉంటే వీడు కొడుకునా నా అల్లుడుగా చేసుకునేది? డాడీ, పాడైపోయిన మృదంగాలకి వైలెన్స్ కి మాట్లేసేవాడా నా అల్లుడు? ఆపండి. అమ్మాయి, నీకు పేరైతో చెప్పి పెళ్లి కొడుకును కుదిర్చానమ్మా. ఫోటో కూడా తీసుకొచ్చాను చూడు. అంకుల్, ఏంటి నీ గోలా? నువ్వెవరు నా పెళ్లి గురించి మాట్లాడడానికి? అలా రా దారికి. నువ్వు ఎవరివో అందరికీ చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ అంతటా మీరే నన్ను కోడలుగా స్వీకరించాలని ఇలా చేశాను. సారీ అంకుల్. తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే తెలిసింది నువ్వేదో ప్లాన్ తో వచ్చావు అని. కానీ అది అందరికీ తెలియాలి కదా. అందుకే చూడు, వీళ్ళు నిన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో గాని నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఈ ఫోటో చూడు. రుద్ర, ప్రేమించుకున్నా పెద్దవాళ్ళని ఒప్పించడానికి కష్టపడుతున్నారు. వాళ్ళని కాదనకండి. పెళ్ళైన తర్వాత కాదు, ఇప్పటి నుంచే ఈ మా ఇంట్లోనే ఉంటుంది మా కోడలిగా.